Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. ఐడ్రీమ్ మీడియా నిర్వహించే తెర వెనుక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ బాబు గారు. సో కొదమ సింహం రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ టైం అప్పటి వరకు కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే అనుకున్న తరుణంలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన సినిమా వచ్చింది చిరంజీవి గారి నుంచి. అదే కొదమ సింహం అనమాట, కౌబాయ్గా. సో ఆ స్టైల్ ఆ టైంలో చాలా వైరల్ అయింది. చాలా ఇప్పుడు ట్రెండ్ ఫాలోవర్, ట్రెండ్ సెట్టర్స్ అని పదాలు అంటున్నాం, కానీ అప్పట్లోనే ఒక ట్రెండ్ నడిచింది అనమాట. దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? ఫైన్. యా. సో కొదమ సింహం, సో పర్సనల్లీ మీకు ఆ టైంలో సినిమా చూడడం, మీరు యంగ్ ఏజ్లో సినిమా చూడడం ఇవన్నీ జరుగుంటాయి. ఏంటి సార్ కొదమ సింహం అనగానే, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటి? 35 years బ్యాక్ కౌబాయ్ సినిమా, చిరంజీవి కెరియర్లో ఫస్ట్ కౌబాయ్ సినిమా. ఒక భారీ బడ్జెట్తో ఆ రోజు తెలుగు సినీ రంగంలో అత్యంత భారీ వ్యయంతో, అంటే ఒక రిస్క్తో కూడుకున్న సినిమా. ఎన్నో వ్యయ ప్రయాసలు, కేవలం డబ్బు పరంగానే కాదు, ఆ సినిమా చిత్రీకరణ కోసం సెట్లు కానీ ఆ రోజుల్లో వేసిన అతి భారీ సెట్ కూడా ఈ సినిమా కోసం వేశారు. సుమారు ఒక 40 రోజులు ఏమో కష్టపడి ఒక పెద్ద సెట్ నిర్మించారు చెన్నై దగ్గర, చెంగల్పట్టు దగ్గర సంపేరు. సో ఇలా రకరకాల ఈ సినిమా గురించి చెప్పుకుంటా పోతే రకరకాల వ్యయ ప్రయాసలు, ఎంతోమంది నటీనటులు. దీంట్లో మోహన్ బాబు గారు, నాకు తెలిసి మోహన్ బాబు గారు చిరంజీవి గారు నటించిన చివరి సినిమా కూడా ఇదే అనుకుంటా. సో ఇట్లాంటి ఎన్నో సంచలనాలకు ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి. సో ఆ రోజు వచ్చిన ఈ సినిమా అంటే ఓ మంచి హిట్ కొట్టింది. యాక్చువల్గా ఓపెనింగ్స్ పరంగా చూస్తే కూడా ఈ సినిమాకి స్లోగా స్టార్ట్ అయింది ఓపెనింగ్స్. ఎందుకంటే ఒకే రోజు చిరంజీవి గారి సినిమాలు 2 రిలీజ్ అయినాయి ఆ టైంలో. ఒకటి కదమసింహం, ఇంకోటి రాజవిక్రమార్క, చిరంజీవి గారి సినిమా అనేది కూడా. సో అది కొంత డెఫినెట్గా ఒకే రోజు 2 చిరంజీవి గారి సినిమాలే, 2 చూడాల్సింది. ఓపెనింగ్స్ ఎవరు వస్తారు? చిరంజీవి గారి అభిమానులు వస్తారు. అంటే ఆ రోజుల్లో కూడా ఇలా ఉండేది సార్. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఒకే రోజు రావడం అనేది చూస్తున్నాం. ఏంటి మీలో మీకే పోటీ అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అప్పట్లో వాళ్ళ సినిమాలే 2-3 రిలీజ్ అవ్వడం జరిగేది. అదేనండి, ఆ రోజుల్లో పెద్ద హీరోలేంది, నటినట్లేంది, అనుక్షణం కొత్త సినిమాలు పట్టాలు ఎక్కించడం, సినిమా వెంటనే సినిమాని లైనప్ చేసుకోవడం, ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒక సినిమా రిలీజ్ చేద్దాం, తగతగలాడేవాళ్ళు. ఇవాళ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుందో రాదో అనే పరిస్థితి ఏర్పడింది. ఇంకా పాత సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్తుందో చూడండి. పోటీ పడి ఒకే రోజు 2 సినిమాలు వచ్చినాయి చూడండి. మరి అలా ఓపెనింగ్స్ ఏంటంటే కొంచెం ఇదైంది. కానీ ఓవరాల్గా చూస్తే కదమసింహం మంచి హిట్ కొట్టింది. కొంచెం రాజవిక్రమార్క యావరేజ్ సినిమాగా నిలబడింది. కదమసింహం సినిమా పరంగా అంటే ఆ కౌబాయ్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అదొక కొత్త అనుభూతి ప్రేక్షకులకి. ఏంటంటే ఇంగ్లీష్ సినిమాల్లో ఆ క్యారెక్టర్స్, అంటే ఈ రోజు అంటే మనకు ఓటీటీలో అన్ని చూసేస్తాం, కానీ ఆ రోజుల్లో అంత ఇది లేదు కదండి. సో వాళ్ళ అభిమాన హీరోని ఒక డిఫరెంట్ గెటప్లో చూడటం, ఆయన చేసే సాహసాలు, ఆ హార్స్ రైడింగ్లు, ఇవన్నీ వాళ్ళకి ఫ్యాన్స్కి ఏంటంటే అదొక ఫీస్ట్ లాగా అనమాట. సో సాంగ్స్ పరంగా కానివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ బాగా కుదిరినాయి. అంటే ఒక విందు భోజనం లాంటి సినిమాని అభిమానులకి ఇచ్చారు. ఆ నిర్మాత కూడా యాక్చువల్గా రమా మూవీస్ బ్యానర్ పైన ఈ సినిమా చేశారు, సత్యనారాయణ గారి సోదరుల అయితే వాళ్ళు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా, అంటే డబ్బు విషయంలో కానివ్వండి ఎక్కడ రాజీ పడకుండా చిరంజీవి గారితో ఒక మంచి సినిమా చేయాలి, ఒక కొత్త సినిమా చేయాలి, అది నిలిచిపోవాలి చరిత్రలో అన్నట్టు ప్రత్యేకంగా కేర్ తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టే మన స్క్రీన్ మీద చూస్తే కనుక, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ 4K దీంట్లో మార్చి చేస్తున్నారు కదా, రేపు రిలీజ్లో కూడా మీరు డెఫినెట్గా ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా తీశారు వాళ్ళు. మోహన్ బాబు గారు క్యారెక్టరు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాలో. ఆయన పండించే కామెడీ కానీ ప్రతిదీ, కైకాల సత్యనారాయణ గారు మంచి క్యారెక్టర్ చేశారు. అట్లా ప్రతిదీ, అంటే నటీనటుల పరంగా కానివ్వండి, క్యాస్టింగ్ బాగా హై క్యాస్టింగ్ ఉన్న సినిమా ఇది. సో ప్రతి దాంట్లో కూడా, అటు మ్యూజిక్ పరంగా చూసిన రాజ్కోటి వాళ్ళ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది.
సో అట్లా ప్రతిదీ కూడా బాగా కుదిరి ఒక విందు భోజనం లాంటి సినిమా చేశారు. ముఖ్యంగా ఆ వెస్ట్రన్ స్టైల్, ఆ కౌబాయ్ గెటప్లు, దానికి తగ్గట్టు వాళ్ళు వేసిన సెట్ కానివ్వండి, అంతా బాగా వచ్చినాయి. బాగా మంచి రిచ్ విజువల్స్. అండ్ మోహన్ బాబు గారు పేరు ప్రస్తావించారు కాబట్టి, సో వాళ్ళిద్దరు కాంబినేషన్కి ఐ మీన్ ఒక డిఫరెంట్, అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఈయన హీరోగా, ఈయన విలన్గా, వాళ్ళిద్దరికి ఉండే కెమిస్ట్రీ హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి ఉండేది అని అనేవారు. బట్ ఇదే లాస్ట్ సినిమా అని మీరు కూడా మెన్షన్ చేశారు. ఎందుకు సార్ తర్వాత ఎందుకు సినిమాలు రాలేదంటారు? అంటే రకరకాల రూమర్స్ విన్నాం మేము. మీకు రకరకాలండి, మీకు తెలియదే ఉంది. కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. అది మనం తప్పు ఇటుందా అటుందా అనే కన్నా వాట్ ఎవర్ కొన్ని రీజన్స్ వల్ల కొంత కాంబినేషన్స్ అలా ఆగిపోతాయి. అలా ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ అన్ని బ్లాక్ బాస్టర్లే. మరి ఆ కాంబినేషన్ ఆగిపోయిన తర్వాత సో కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఇక అక్కడ మనం వాళ్ళు కలిసి మళ్ళీ సినిమా చేయాలని కోరుకోవటం తప్పితే ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేశారు అని వాళ్ళలో తప్పులు ఎతికే కన్నా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వచ్చిన వీటి వల్ల మన ఫర్దర్గా చూడలేకపోయాం. కానీ మంచి కాంబినేషన్ మీరు అన్నట్టు వాళ్ళిద్దరు కాంబినేషను ఈ సినిమా ప్రాణం పోసింది అనొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఒకనొక టైంలో మనం చిరంజీవి గారిది ఒక బుక్ చూసాం. బుక్ మీద కవర్ పేజ్ బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి 1 crore ఛార్జ్ చేస్తున్నారు పర్ సినిమా అని చెప్పి. అంటే ఈ సినిమాకి ఇప్పుడు కొదమసింహం సినిమాకి అయితే సక్సెస్ మీట్ పెట్టినప్పుడు రజనీకాంత్ గారు అన్నారంట డైరెక్ట్, అందరూ నన్ను సూపర్ స్టార్ అంటారు కానీ నాకంటే పెద్ద సూపర్ స్టార్ చిరంజీవి అని. అంటే ఈవెన్ దో ఒరిజినల్గా మనం చూసే విధానంలో కాదు, రజనీకాంత్ గారి ఇమేజ్ చిరంజీవి గారి కంటే ఎక్కువ అప్పట్లో. బట్ ఆయన స్టేట్మెంట్ నాకంటే పెద్ద హీరో, నాకంటే పెద్ద సూపర్ స్టార్ చిరంజీవి అని చెప్పారు. ఆ సాన్నిహిత్యమో, ఆ మంచితనమో సంథింగ్. బట్ మీరు ఎప్పుడన్నా అనుకున్నారు సార్, అంటే ఆ టైంలో ఆ సినిమాలు చూసిన టైంలో మీరు యంగ్ ఏజ్లో ఉంటారు కాబట్టి చిరంజీవి గారు ఒక పెద్ద మెగాస్టార్ అవుతారు రేపు పొద్దున్న, ఐ మీన్ ఒక ఇండస్ట్రీకి చాలా పెద్ద అవుతారు అని అప్పుడు ఏమన్నా అనిపించిందండి? డెఫినెట్గా అండి. ఆయన ప్యూర్ హార్డ్ వర్క్తో ఆ స్థాయికి వెళ్ళాడు. ఆయన కంటిన్యూషన్ సినిమాలు చూస్తే ఈ సినిమా టైంలోనే మీకు జగదేవ్ పీరియడ్ అతను ఒక ఉందరి పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టి ఉన్నారు ఆయన. సో ఆయన వెళ్తున్న ఆ స్పీడ్ కానివ్వండి, ఆ ఒక వేవ్ లాగా వెళ్ళడం జరిగింది ఆయన ప్రయాణం ఆ టైంలో. ఆయన ఏ సినిమా టచ్ చేస్తే ఆ సినిమా హిట్. చిరంజీవి సినిమా అంటే పెద్ద బ్లాక్ బాస్టర్ అంతేగా. ఇండస్ట్రీకి రికార్డ్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆయనే కొత్త రికార్డ్స్ సంచలనాలు సుమారు 1,25,00,000 నుంచి 1,50,00,000 ఆ రేంజ్లో చిరంజీవి గారితో ఒక మంచి సినిమా తీయొచ్చు అన్న టైంలో 4 కోట్ల రూపాయల దాకా, ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు అటు ఇటు 4 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. అంటే ఆ నిర్మాతకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండి, ఎంత ధైర్యం చేసి హీరో మీద బెట్టింగ్ పెట్టారో చూడండి. అదే నేను అంటుంది, అది కేవలం ఆ హీరో ఇచ్చిన నమ్మకం అలాంటిది, ఆ హీరో కష్టం అలాంటిది. అంటే ఆ రోజు ఆయన డ్యాన్సులు, చిరంజీవి సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు గమనిస్తే. డ్యాన్సులు చాలా బాగా చేసేవాళ్ళు. మీకు గుర్తుండదు కదా, చిరంజీవి గారితో ఒక రాధా గారు తప్పితే ఇంకెవరు కూడా స్టెప్స్ మ్యాచ్ చేయలేరు అని ఈ రోజుకి కూడా చాలా డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా డిస్కషన్ వస్తాడు. అంటే ఆ ఈజు, ఆ స్పీడు అంత బాగుండేది. అదే నేను అంటుంది. సో అలా కష్టపడ్డాడు కాబట్టి అటు ఫైట్లు అయినా, అటు ఆయన అనునిత్యం షూటింగ్లు ఎక్కువగా గడిపేవాళ్ళు. ఆయన సినిమా వెంటనే సినిమా వెంటనే ఒక్కోసారి మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, 2 సినిమాలకు కాల్ షీట్ ఇచ్చి చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఎంత కష్టపడ్డాడు, ఎంత ఇది చేశాడు కాబట్టి ఆయన మెగాస్టార్ అయ్యాడండి. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలుసు కదా. ఒక పూట భోజనం డబ్బులు లేక చేసిన రోజుల నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళు ఎంతో జీరో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. నేను అదే అంటుంది, వాళ్ళకి జీరో నుంచి వచ్చారు కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలి, సాటి నటీనటులందరికి కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళు కూడా మనలాగే ఎక్కడి నుంచో వచ్చారు, నిర్మాత బాగుంటే అందరం బాగుంటాం, సినిమా వెంటనే సినిమా చేద్దాం, ఈ సినిమాని ఆపేద్దాం, ఇది నచ్చలేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది ఇక్కడ ఇది చేయండి అది చేయండి అని ఆ రోజు ఎవరు కోరుకోలే. నిర్మాతల మాట చెల్లేది. నిర్మాత నువ్వు పలానా రోజు రావాలంటే వచ్చేవాళ్ళు, పలానా చోట షూటింగ్ అంటే వెళ్ళేవాళ్ళు. నిర్మాత సినిమా చేద్దాం బాబు అంటే రెడీ అండి, ఎప్పుడు మీరే చెప్పండి అనేవాళ్ళు. ఆ రోజు ఇండస్ట్రీ అంత అద్భుతంగా ఉండేది. ఈ రోజుకి ఆ రోజుకి డిఫరెన్స్ అదే. ఆ రోజు ఒక నిర్మాత కంటిన్యూస్గా 20 సినిమాలు 50 సినిమాలు సినిమా వెంటనే సినిమా పట్టాలకి ఇచ్చేవాళ్ళు. రమా మూవీస్ బ్యానర్ పైన ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అదే నేను అలా హీరోని కూడా వాళ్ళు ఓన్ చేసుకునేవాళ్ళు ప్రొడ్యూసర్స్. నా హీరోతో అద్భుతమైన సినిమా చేయాలి, నా హీరోతో ఒక కొత్త కౌబాయ్ సినిమా చేయాలి, నా హీరో కోసం 1.5 కోటి 4 కోట్లు అయినా సరే వేయండి, పోతే పోయింది, ఒక 50 లక్షలు వేయండి, మంచి సెట్ వేయండి, ఇప్పుడు బ్యూటిఫుల్గా రావాలి. ఇంగ్లీష్ సినిమా చూసాము, ఇది అంత నచ్చలేదు అనకూడదు, దాని స్థాయిలో తీయాలి మనం కూడా సినిమా అని ఆ రోజు నిర్మాతలు గర్వంగా ఫీల్ అయ్యి నమ్మకంతో హీరో నావాడు, నా హీరో అన్న ఇదిలో అంతా ఎక్కడ కూడా
వెనకడుగు వేయకుండా ఖర్చు పెట్టి తీశారు కాబట్టి ఈ సినిమా అంత అద్భుతంగా వచ్చింది. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళకు మోసగాడు ఫస్ట్ సినిమా అంట, అంటే తెలుగు నుండి హాలీవుడ్ కి ఐ మీన్ డబ్ అయ్యి వెళ్ళిన సినిమా, ఇది సెకండ్ సినిమా అంటున్నారు. ఇది హాలీవుడ్ లో డబ్ చేశారు, అలానే మన బాలీవుడ్ లో కూడా డబ్ చేశారండి. బాలీవుడ్ లో కూడా బాగా ఆడింది ఈ సినిమా. ఆ తర్వాత దీని తర్వాత చాలా సినిమాలు మళ్ళీ బాలీవుడ్ లో చేశారు. ఏది మన చిరంజీవి గారియే కాదు, నాగార్జున గారి చేశారు, వీళ్ళకి కూడా చాలా సినిమాలు వెళ్ళినాయి బాలీవుడ్కి. అదే నేను అంటుంది, సినిమాలో ఉన్న గొప్పతనం అది. ప్రొడ్యూసర్ ఖర్చుకు వెనకాడకుండా డైరెక్టర్ గారు కూడా కొత్త సినిమా, కొత్త సబ్జెక్ట్ని టచ్ చేసి ఆ కథ మీద వాళ్ళు చాలా ఇది చేశారండి. సుమారు ఒక 15 నుంచి 20 మంది దాకా ఒక టీం ఫామ్ అయ్యి రకరకాల సన్నివేశాలు, రకరకాల కొత్తదనాన్ని ఎలా తీసుకురావాలని వాళ్ళందరూ ఒక టీం వర్క్ చేసి ఆ తర్వాత స్క్రీన్ పై మాటలు తీసుకెళ్ళి పర్చూరి బ్రదర్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకొని, ఇక ఆ రోజు తెలుసు కదా మీకు, ఓ పెద్ద హీరోలు ఎంత బిజీగా ఉండేవాళ్ళు, పర్చూరి బ్రదర్స్ అంత బిజీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అట్లా ప్రతిదీ కలిసి ఒక మంచి అద్భుతమైన సినిమా, ఫ్యాన్స్కి ఫీస్ట్ అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో త్రివిక్రమ్ గారిని ఆయన సజెస్ట్ చేస్తున్నట్టు ఒకసారి స్క్రీన్ ప్లే అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు అన్నట్టు స్టార్ హీరోలందరూ త్రివిక్రమ్ గారివి కనీసం ఒక 2 డైలాగ్స్ పెట్టుకుంటేనే పవన్ కళ్యాణ్ గారు సంతృప్తి పడతారు. అంటే హీరోకి అంత బాండింగ్, అతని వర్క్ అంత బాగా నచ్చింది. అదే అంటుంది, ఆ రోజుల్లో స్టార్ హీరోలందరూ పరుచూరి బ్రదర్స్ అలాగండి. ఆ రోజు చిరంజీవి గారి కష్టం అలా ఉండేది. ఆయన అంత హార్డ్ వర్క్ చేసేవాడు. ప్రొడ్యూసర్ ఏది చేయమంటే అది చేసేవాళ్ళు. ప్రొడ్యూసర్కి ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. నా హీరో అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. చిరంజీవి గారు కాల్ షీట్లు ఇస్తే వెంటనే చిత్రీకరణ మొదలు పెడతానికి 10 మంది నిర్మాతలు ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఈరోజు ఆయన మెగాస్టార్ అవటం కాదు, ఆయన వెనకున్న ఆయన ఫ్యామిలీ వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే స్టార్లందరికీ ఆయన ఆ రోజే ఒక పెద్ద రోడ్డు వేసాడు. 4 లైన్ రోడ్ వేసి ఇంకో 2-3 తరాలు 4 తరాలు వచ్చినా ఈయన ఫోటో మాత్రం కామన్ గా ఉంటది. 100% అండి. ఎవరు వచ్చినా ఆ ఫ్యామిలీ నుంచి ఆయన నాటిన ఆ ఇత్తనం, ఆయన ఏదైతే దాన్ని వృక్షంగా ఎదిగించాడు, అంటే వినయ విధేయతలతో, కష్టంతో, మంచితో, నిర్మాతలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరం బాగుండాలి అని అనుకోతో ఆయన అందరితో మెలిగిన విధానం కానివ్వండి, చిత్రాల్లో నటించిన విధానం కానివ్వండి, ఎక్కడ కూడా ఒక నిర్మాత నష్టపోయినా మళ్ళీ డేట్లు కావాలని కేఎస్ రామారావు గారు కానీ ఎంతోమంది ఒక సినిమా పోయిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా లైనప్ చేస్తే ఈ సినిమా కాదు నెక్స్ట్ సినిమా చేద్దాం అని చెప్పి వాళ్ళకి మళ్ళీ డేట్లు ఇవ్వటం కానివ్వండి, నిలబట్టడం కానివ్వండి, ఇవే ఆయన నా స్థాయికి తీసుకెళ్ళి, దానివల్లే ఈరోజు చిరంజీవి గారు అనే వృక్షం వెనకాల వీళ్ళందరూ వాళ్ళ కుటుంబం నుంచి, అది వాళ్ళ కొడుక, తమ్ముడు కొడుక, బామర్ది కొడుక, ఎవరైనా సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముందు ఎంట్రీ అనేది ఐఎమ్ సో అండ్ సో ఆఫ్ మెగాస్టార్ అని చెప్పుకున్న తర్వాతే దే ఆర్ స్టార్టింగ్ దేర్ జర్నీ. ఇక జర్నీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ జర్నీ అనేది ఆయనతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రతిభా పాఠవాలతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అది క్వైట్ కామన్. ఇప్పుడు చిరంజీవి గారికి అంతే, అవకాశం కోసం కష్టపడ్డారు, అవకాశం వచ్చింది. ఆయన ప్రతిభా పాఠవాలతో, ఆయన నిబద్ధతతో, ఆయన కష్టంతో 10 మెట్లు ఎక్కుతూ వెళ్ళారు. సో చిరంజీవి గారిని ముందు సినిమాలు చూస్తే మనం గెడ్డం పెంచుకునేవారు కాదు, బట్ ఈ సినిమాకి గెడ్డం పెంచుకుని కొంచెం డిఫరెంట్ స్టైల్ మెయింటైన్ చేశారు. తర్వాత చాలా సినిమాలు గెడ్డంతో కనిపించారు, వెస్ట్రన్ లుక్. అంటే ఈవెన్ అందులోంచి ఒక ఎక్కడి నుంచో సిగరెట్లు తీసుకొచ్చి అప్పుడు స్టైల్ గా కాలిస్తే అది బాగా ట్రెండ్ అయిందని విన్నాం. ఆ టైంలో మీరు చూసారా సార్ రియల్ గా బయట అది ఫాలో అవడం? అందరూ అసలు చాలా మంది అండి ఫ్యాన్స్ కి ఇది ఒక ఫీస్ట్ అండి. ఒక కౌబాయ్ గెటప్ లో వాళ్ళ హీరోని ఆ రగ్గుడ్ లుక్ లో, ఆ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఇదిలో, ఆ హార్స్ రైడింగ్లు, అప్పట్లో ఇవన్నీ చాలా ఇది కదండి. మనకి ఈరోజు ఇంగ్లీష్ సినిమాలు ఇవన్నీ అంటే మనకి ఓటీటీలు అన్నిట్లో అందుబాటులో ఉన్నాయి. అప్పుడు ఇంత ఎక్కడ ఉంది? ఎవరో ఆ ఫారిన్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా 2 క్యాసెట్లు తెస్తేనో, ఏదన్నా ఎప్పుడో ఒక అడపదడప ఒక సినిమా ఎవరో కొంతమంది చూసేవాళ్ళు, లిమిటెడ్, అంత ఇది లేదు కదండి. అందుకే కదా అప్పట్లో మనకి బాలీవుడ్ సినిమాలు కూడా పెద్ద హిట్ అయితే అవి కూడా ఇక్కడ మనకి ప్రదర్శించేవాళ్ళు, అక్కడ పెద్ద హిట్ అయినాయి. అట్లా ఈరోజు మనం గమనిస్తే బాలీవుడ్ మించి మనం తెలుగు సినిమాకి బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. బాలీవుడ్ వాళ్ళ కన్నా కూడా మనం ఎక్కువ ఖర్చు పెడితేస్తున్నాం. అక్కడ వాళ్ళు చేసే సినిమా కన్నా మన తెలుగు సినిమా ఇవాళ హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే కూడా బ్లాక్ బస్టర్లు కొడుతున్నాయి. పుష్పాలు ఇవన్నీ ఎంత సంచలనాలు నమోదు చేసినా మనం చూసాం. అదే నేను అంటుంది, ఆ రోజుల్లో ఈ సినిమా ఇక్కడ హిట్ అయ్యి మళ్ళీ బాలీవుడ్లో కూడా డబ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అందరికీ డబ్బులు తీసుకొచ్చి పెట్టింది సినిమా.
ఆ కొత్త క్యారెక్టరైజేషన్ కానివ్వండి, చిరంజీవిని ఆ కౌబాయ్గా వాళ్ళు చూడటం కానివ్వండి, వాళ్ళు వేసిన ఆ సెట్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆ ఒరిజినాలిటీ తీసుకొచ్చిన ఆ మూవీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ సబ్జెక్ట్కి చాలా బ్యూటిఫుల్ లుక్ తీసుకొచ్చినాయి. మంచి సంచలనాలు అంటే హై బడ్జెట్ పరంగా కానివ్వండి, అటు మోహన్ బాబు గారు కానివ్వండి, చిరంజీవి గారు వాళ్ళిద్దరూ ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ వల్ల కానివ్వండి, ప్రొడ్యూసర్ రాజీ పడపోవటం కానివ్వండి, ఆ సెట్ వాళ్ళు వేసిన సెట్ కూడా అద్భుతం, పాటలు రాజకోటి ఇచ్చిన మ్యూజిక్ పరంగా కానివ్వండి, ప్రతిదీ కలిసే ఒక విందు భోజనం అయింది ఈ సినిమా. బట్ ఒకటి విన్నాను సార్, అంటే ఇది కొంచెం కరెక్ట్ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ వచ్చేది దీనికి అని. బికాస్ దానికి ముందు కరెక్ట్ టైం అంటే అదే మీకు ఆల్రెడీ అప్పుడు జగదేగుడి అతిలోక సుందరి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇంకా కొన్ని థియేటర్లు ఆడుతుంది కూడా, ఇంకా థియేటర్లు నడుస్తుంది అది. అదే టైంలో ఈ సినిమా వచ్చింది. దీంతో పాటు మళ్ళీ చిరంజీవి గారి రాజవిక్రమార్క వచ్చింది. అంటే మీరు ఈ సినిమా లైనప్ గురించే మాట్లాడుతున్నారా, లేదు ఆ కౌబాయ్ ఆ క్యారెక్టరైజేషన్ లేదంటే ఆ స్క్రిప్ట్ ఆ జనాలకి అప్పట్లో అంత క్లియర్గా అర్థమయ్యే స్టేజ్లో లేదు? జనాలకు అర్థమయ్యే విధంగానే తీశారు. ఎక్కడ కూడా ప్రాసలు లేకపోతే ఆ ఇంగ్లీష్ మాటలు కానివ్వండి, ఇంకోటి అట్లా ఏమి లేదు. డైలాగ్స్ కానివ్వండి అన్నీ కూడా కరెక్ట్గా అంతా బాగానే ఉంది. మెయిన్ ఇప్పుడు చిరంజీవి సినిమా పోటీ దాని మీద పోటీగా ఇంకో హీరో సినిమా వచ్చింది అనుకోండి, అది వేరు. చిరంజీవికి పోటీగా చిరంజీవి వస్తే అవునా కదా, అక్కడ తేడా వచ్చింది. ప్లస్ ఆ రోజుల్లో మీకు సినిమా బాగుంటే 1-10 సార్లు చూసేవాళ్ళు, అవునా కదా. ఎప్పుడైతే రెండో సినిమా కూడా చిరంజీవిదే ఉంటే ఏమైంది, ఒకసారి ఇది చూస్తే రెండోసారి అది చూశారు. సో అట్లా డివైడ్ అయింది, అంతకు మించి ఏం లేదండి. కానీ ఈ సినిమా కూడా 100 రోజులు సుమారు ఒక 50-60 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకున్న సినిమా. ఆ బడ్జెట్ పరంగా ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే ఆల్రెడీ హై బడ్జెట్ కాబట్టి వచ్చిన రెవెన్యూ పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ బడ్జెట్కి ఆ వచ్చిన రెవెన్యూకి మ్యాచింగ్ అనేది అట్లా సరిపోయింది. అంతేగాని అదే కనుక తక్కువ బడ్జెట్ సినిమా అంటే అయినట్టయితే అది పెద్ద సంచలనం అయినట్టే. అంటే ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టాలండి. నాకు సడన్ గుర్తొచ్చింది సార్, అంటే రాజమౌళి గారు మగధీర టైంలో ప్రమోషన్స్లో చెప్పారు, అంటే చరణ్ని ఇసుకలో నుండి కాపాడుతుంది కదా భైరవ ఆ గుర్రం, సో అది కొదమసింహం నుంచి ఇన్స్పైర్ అయ్యాను, అందులో కూడా కాపాడుతుంది గుర్రం, బట్ గుర్రానికి థ్యాంక్స్ చెప్పే సీన్ ఉండదు, సో నేను అది బాధపడి ఇక్కడ థ్యాంక్స్ చెప్పించాను చరణ్తో, సో అక్కడ నుంచే ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పారు. అంటే బేసికల్లీ మగధీర గురించి అప్పట్లో చాలా గొప్పగా మాట్లాడుకుని వచ్చిన తర్వాత అమ్మ. బట్ మగధీర కూడా వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఏంటండి, వాళ్ళు అనుకున్న ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళు అనుకున్న బడ్జెట్ రూపాయి అయితే సినిమా అయ్యేటప్పటికి దాని బడ్జెట్ 4 రూపాయలు, 4 రెట్లు హై బడ్జెట్ సినిమా. ఆ రోజు ఎవరు ఊహించలా అసలు ఇంత బడ్జెట్తో తీసాం, మనం అనుకుంది వేరు జరిగింది వేరు, అసలు ఏమైద్దా అనుకున్నారు. కానీ ఎన్ని సంచలన రికార్డులు నమోదు చేసింది. ఆ సినిమా మీద ఇంకో సినిమా లేదు, చూసారా లేదా మీరు? ఆల్మోస్ట్ 3 వారాల పాటు ఏ కొత్త సినిమా కూడా రిలీజ్ కాల, దానివల్ల అన్ని సంచలనాలు కూడా నమోదైనవి అని అదే అంటుంది. ఇక్కడ చిరంజీవి గారి కొదమసింహం కూడా మంచి సినిమా, అది అద్భుతమైన సినిమా. రాజవిక్రమార్క లేకపోతే ఇంకా సంచలనం అయ్యేది. అది కూడా ఆయన సినిమా అవటం వల్ల చిరంజీవిని కొదమసింహంలో చిరంజీవిని అభిమానించి రాజవిక్రమార్కలో చిరంజీవిని తొక్కేలేరు అభిమానులు. సో అందుకని చిరంజీవి పోటీ వచ్చాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితం మనకు అనిపించలేదు. కానీ మంచి సినిమా డెఫినెట్గా. అంటే రిలీజ్ ఎప్పుడైనా ఇలాంటి వెరైటీ సినిమాలు చేయాలండి, రొటీన్ సినిమాలు చేస్తే ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ ఫైనల్లీ అడుగుతున్నానండి, యంగ్ జనరేషన్ ఎవరో సినిమా చూడడం వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు 4Kలో చూస్తున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం? గూస్ బంప్స్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆ సినిమా అలా ఉంటుంది, ఆ క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య వచ్చే ఫైట్లు కానివ్వండి, ఆ కామెడీ కానివ్వండి బాగుంటుంది, ఎమోషనల్. ఇట్స్ వెరీ గుడ్. అంటే బాగా కనెక్ట్ అవుతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కదండి, కౌబాయ్గా హీరోని ప్రజెంట్ చేసిన విధానం ఇప్పుడు ఈ రోజు చేయడం వేరు, ఇంత టెక్నాలజీ వచ్చినాక. ఆ రోజు మరి హార్స్ రైడింగ్లు ఇవన్నీ. సో డెఫినెట్గా బాగుంటుంది, మంచి సినిమా అయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం, ప్రొడ్యూసర్లు కూడా చాలా ఖర్చు పెట్టారు, అన్నీ బాగా కుదిరినాయి. మోహన్ బాబు గారు, ముఖ్యంగా మోహన్ బాబు గారు, ఆయన పండించే అటు విలనిజం ఇటు కామెడీ, ఆయన టైమింగ్ డెఫినెట్గా. ప్లస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకులు, ఆయన అభిమానులు కూడా ఈయన అభిమానులు కానివ్వండి, డెఫినెట్గా ఓ మంచి సినిమా
వాళ్ళు చూస్తారు, ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్లో రాలేదు సినిమా. సో దీన్ని చూసి ఆ వెళ్తిని వాళ్ళు ఒకసారి మర్చిపోతారు కూడా. నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.